సో తెలుసు కదా మూవీ అయితే నేను చూసొస్తున్నా. సో ఈ మూవీ లవ్ స్టోరీ అయితే కాదు, ఇది క్యారెక్టర్ డ్రివెన్ లవ్ స్టోరీ. సో మూవీలో ముందు మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే సిద్ధు జొన్నలగడ్డ గారు. సో ఆయన రీసెంట్ మూవీస్ లో ది బెస్ట్ యాక్టింగ్ మూవీ అని చెప్పాలి. ఈ మూవీలో మనకి ఎమోషనల్ సీన్స్, సైకో సీన్స్ అండ్ కామెడీ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఆయన బాగా పుల్అప్ చేశారని చెప్పాలి. ఈ మూవీకి ఆయన క్యారెక్టరే ప్లస్ ఆయన మేజర్ పిల్లర్ కూడా అదే. తర్వాత స్టోరీ, ఈ మూవీలో స్టోరీ అనేది అన్ప్రిడిక్టబుల్ గా అయితే ఉంటుంది. స్టోరీ ఎక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే ఉండదు. సో అది నాకు బాగా నచ్చింది. సో మూవీలో మన నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే క్యారెక్టర్స్. సో మూవీలో శ్రీనిధి గారు, రాశిఖన్నా గారు ఇద్దరు ఉన్నప్పటికీ వాళ్ళిద్దరిని కరెక్ట్ యూజ్ చేసుకోవాలి అని నాకు అయితే అనిపించింది. సిద్ధు గారి క్యారెక్టర్ తప్ప మీద ఏ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ అయితే ఉండదు. సో అదైతే నాకు నచ్చలేదు. వీళ్ళ క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. సో నా వరకు ఇంతే, నాకైతే మూవీ నచ్చింది. సో ఈ మూవీకి అయితే నేను 3 క్యారెక్టర్స్ అయితే ఇస్తున్నా. సో మీరు మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.